చిన్న పార్కులు కూడా తుడా నిర్వహణ చెయ్యక అసాంకారిక నిలయంగా మారుతున్నాయని కంటిన్యూగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వస్తున్నాయి. అది తుడా సిబ్బంది కొరత. అందుకే తుడా స్పష్టంగా ఇచ్చింది. పంచాయతీలకు అప్పగించినప్పుడు తుమ్మలగుంటతో సహా మా దగ్గర సిబ్బంది లేరు, అభివృద్ధి చేశాము, మీరు కానీ మీరు ఎవరి చేత అయినా కానీ మీరు సంపూర్ణంగా నిర్వహించుకోండి అని తీర్మానం చేసి మరి పంచాయతీలన్నిటికీ తుడా చేసిన ప్రతి అభివృద్ధి పనిని పంచాయతీలకు అప్పగించింది. తీసుకున్న పంచాయతీలు చక్కగా నిర్వహించుకుంటున్న ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. తెలీదు అంటే నీకు ఒకటి ఉంది, నిజంగానే బురద చల్లాలనుకుంటే వాస్తవంతో పని లేదు. నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకుంటే వాస్తవాలు స్టడీ చేయాలి. నిద్రపోతున్నాన్ని లేపొచ్చు, పెద్దవాళ్ళు చెప్పింది. నటిస్తున్నాడు ఎవరు లేపగలుగుతున్నాడు, నిద్రపోతాడు, అది సాధ్యపడుతుంది. ఈరోజు మరలా చెప్తున్నాం, తుడా చైర్మన్గా మీకు ఇంపార్టెంట్ కూడా, తుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న రోజు తుడా బడ్జెట్ 26 కోట్లు. తుడా బడ్జెట్ అంతకుముందు 5 సంవత్సరాలు చూస్తే 14 నుంచి 19 వరకు 26, 27, 25, 23, 28 ఏది 30 కోట్లు ఎప్పుడు దాటదు. అంటే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. తుడాలో ఏ రకమైనటువంటి నిధులు ప్రభుత్వం నుంచి రావు, జీతాలతో సహా ప్రభుత్వం నుంచి రావు. తుడానే సంపాదించాలి, తుడానే జీతాలు ఇవ్వాలి, తుడానే అభివృద్ధి చేయాలి పల్లెలు కావాలంటే. అలాంటి పరిస్థితుల్లో తుడా చైర్మన్గా నేను బాధ్యత తీసుకున్నాను. అడిగాను తుడాలో ఏంది పరిస్థితి అని అడిగా. సార్ 10 సంవత్సరాలు అయింది సార్, మాకు పింఛన్కి ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ తుడా డిపాజిట్ చేయాలి. ఎవరైనా ఎంప్లాయీస్ రిటైర్డ్ అయితే రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ రిటైర్డ్ కాబోయే వాళ్ళకి కానీ పింఛన్ కావాలంటే కొంత ఫిక్స్డ్ డిపాజిట్ పింఛన్ నిధి ఉండాలి. 10 సంవత్సరాలుగా నిధులు లేకుండా ₹1 కూడా మా పింఛన్కి కూడా తుడా వేయలేదు సార్, ఆ పరిస్థితిలో ఉన్నాం సార్ అన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న తుడాని బాధ్యతలు తీసుకున్న తర్వాత తుడాని అభివృద్ధి చేశా, ఆదాయాన్ని సమకూర్చా, తుడా పరిధిని 1.5 నియోజకవర్గం ఉన్న తుడా పరిధిని 9 నియోజకవర్గాలకు విస్తరింపజేశా. 100 స్క్వేర్ మీటర్లు ఉన్న తుడా నిధిని 1000 స్క్వేర్ కిలోమీటర్ తీసుకొచ్చా. నెల్లూరు కింద ఉన్న శ్రీ సిటీని, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీ సిటీని తుడా కిందకి తీసుకొచ్చా. చట్టం చేసి తుడా చైర్మన్కి ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ని తీసేస్తే మరలా చట్టం చేయించి తుడాకి టీటీడీకి అనుబంధాన్ని కలిపా. అంటే తుడా చైర్మన్కి టీటీడీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ తీసేస్తే మళ్ళా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మేమన్న విషయాన్ని కూడా గమనించమంటున్నా. తిరుమలలో తుడాకి గెస్ట్ హౌస్ తీసుకొచ్చా. కొన్ని వేల మందికి ఎవరు ఆక్రమించుకున్న కార్పొరేట్ సెక్టర్ నుంచి తీసి కొన్ని 100 ఎకరాల్లో తుడా ద్వారా లేఅవుట్లేసి సామాన్యులకు ఇంటి స్థలాలు ఇప్పించా. తుడాకి ఆదాయాన్ని తీసుకొచ్చా. మున్సిపల్ కార్యాలయం కట్టుకుంటామని చెప్పి ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి స్థలాన్ని మున్సిపాలిటీ తీర్మానం చేసి స్వాధీనం చేసుకుని కాంపౌండర్లు కట్టుకుని ఆక్రమించుకుంటే అదే మున్సిపాలిటీ నుంచి బయటకు తీసి ఇక్కడ తుడా టవర్స్ ను కట్టి తుడాకి ఆదాయం తీసుకొచ్చా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొందరు ముఖ్య నాయకులు ఆ రోజు వేదాంతపురం దగ్గర తుడా స్థలాన్ని ఆక్యుపై చేసుకోనంటే సొంత పార్టీ అని కూడా చూడకుండా కోర్టుకెళ్లి జడ్జిమెంట్ తెచ్చి నిలబడుకొని ఆ స్థలాన్ని అంతా స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేసి తుడాకి ఆదాయం తీసుకొచ్చా. ఎవరినైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆక్యుపై చేసుకుని ఉంటే వాళ్ళని కూడా లెక్క చేయకుండా తుడా ఆదాయం కోసం పనిచేశాను. వాళ్ళని తెలుగుదేశం పార్టీకి తీసుకున్నారు. మీరు ఆక్రమించుకున్న వాళ్ళు ఆ ఆదాయాన్ని కూడా తీసుకొచ్చి తుడాకిచ్చా. అంటే 25 కోట్లున్న బడ్జెట్ని కొన్ని 100 కోట్ల బడ్జెట్గా తుడా నేను తీసుకురాలేదని చెప్పి, తుడా ఆదాయాన్ని నేను పెంచలేదని చెప్పి, తుడా ఒక చిన్న గ్రామ పంచాయతీ కార్యాలయం లాగా ఒక చిన్న కార్యాలయంలో ఉన్న తుడాని ఒక కార్పొరేట్ కార్యాలయంగా అభివృద్ధి చేసింది ఎవరో కనుక్కోమని చెప్పు. ప్రపోజల్ లేకుండా దశాబ్ద కాలం పాటు అలాగే ఆగిపోయినటువంటి సిబ్బందికి ప్రమోషన్లు ఎవరు ఇప్పించారో కనుక్కోమని చెప్పు. అంత కష్టపడి తుడానే అభివృద్ధి చేశాను కాబట్టి
తుడా ద్వారా పల్లెల్ని అభివృద్ధి చేశాను కాబట్టి నేనే స్వయంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మున్సిపల్ మినిస్టర్ నుంచి విజిలెన్స్ వరకు నేనే లెటర్ రాశా. తుడా మీద వాస్తవాలతో కూడిన విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు చెప్పండి, ప్రజలకు తెలియాలి. అప్పుడే తుడాకి మేము చేసిన కష్టం, తుడాని చేసిన అభివృద్ధి, అందుకు తుడాని ద్వారా ప్రజలకు మంచి జనానికి మేము పడ్డ శ్రమ ప్రజలకు తెలియాలి అంటే మీరు నిష్పక్షపాతంగా విచారణ చేసి వాస్తవాలు చెప్పండి అని నేనే లెటర్ రాశాను. అంటే తప్పు చేసిన లెటర్ రాయుడు అనే విషయాన్ని, తప్పు చేసిన వాడు లెటర్ రాయుడు అనే విషయాన్ని ఒక్కసారి గమనించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా కావాలని ఎవరైనా తప్పుడు నివేదికలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడుకుంటారు. ఎందుకంటే వాస్తవం అన్నది అందరికీ తెలుసు. ఏ నిబంధనలు ఎవరు ఉల్లంఘించలేదు, ఏ రకమైన అవినీతి ఎవరూ చేయలేదు. ఆ అవసరం కూడా ఎవరికి ఆ రోజు ఆ స్థాయికి దిగజాల్సిన పరిస్థితి ఎవరు రాలేదు. రాజకీయం కోసం రాజకీయ మా నాయకులు మాట్లాడచ్చే తప్ప అధికారులు వాస్తవాలతో కొన్ని నివేదిక కాకుండా అవాస్తవంతో కొన్ని నివేదిక ఇచ్చి తప్పు చేయకుండా కూడా విజ్ఞప్తి చేస్తుంది.